సో వాస్తు శాస్త్రం బాగా ఫాలో అవ్వాలి. అంటే అంటే ఇప్పుడు ఊర్లలో ఎవరిని పిలిచినా వాళ్ళు పిలిచి వాస్తు చెప్పేస్తారు, వీళ్ళు పిలిచి వాస్తు చెప్పేస్తారు. ఓకేనా అవన్నీ? అది వాళ్ళందరికీ వాస్తు శాస్త్రం తెలిసి ఉంటుందంటారా? అది సంపూర్ణంగా తెలిసి ఉన్న వాళ్ళతో చెప్పించుకోవాలి. మిడిమిడి జ్ఞానంతో చెబితే మనిషి మరణయోగం, ఓ అలా కూడా చనిపోతాడు. వంశంలో వారసులు కానీ యజమాని కానీ ఇప్పుడు వాస్తుశాస్త్రం ఉంది. నాలుగు పక్కల ఇల్లు కట్టి 4 భాగాలు చేశాడు. నైరుతిలో వీధి పోటు వస్తే స్త్రీకి అనారోగ్యం వస్తుంది, వేరే రాంగ్ రూట్ కూడా వెళ్ళిపోతుంది. అదే మీకు ఆగ్నేయంలో వీధి పోటు వస్తే ఇంటి యజమానికి అనారోగ్యం వస్తుంది, ధనం వేస్ట్ అయిపోతుంది. రోడ్డు సోలలు కూడా జాగ్రత్తగా చూసుకుని కట్టుకోవాలి వాస్తులు. అట్లా ఉంటుంది. మళ్ళీ ఇందులో ఇంకొక విధానం ఉంది. వాస్తు దోషంలో ఏ దోషం ఉన్నప్పటికీ దానికి రెమెడీ కనుక చేస్తే, చిన్న పరిష్కారం చేస్తే ఇంక వాస్తుతో పని లేదు. ఇప్పుడు హైదరాబాద్లో తిరుపతి రెడ్డి కవులు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే వాస్తుశాస్త్రంలో ఈ తప్పు ఉంది కాబట్టి ఈ క్రాస్ అంతా తీసేయాలని చెప్తారు. అప్పుడు సిమెంటు, ఇటుకరాయి, ఇసుక, లేబరీ మొత్తం వేస్ట్ అవుతుంది. మా సిద్ధాంతంలో, అచల సిద్ధాంతంలో ఏమిటంటే సేమ్ యాజ్ ఫర్ ఉన్నది ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేసి సూక్ష్మంలో మోక్షంగా దానికి పరిష్కారం కావాలి. ఒక బిల్డింగ్ కట్టాం, తప్పు వచ్చింది, దానికి పరిష్కారం చేయాలి కానీ అది పగలగొట్టకూడదు. దాన్ని మోక్షం, సూక్ష్మంలో మోక్షం. అప్పుడు దానికి ఏం చేస్తాం, నైరుతిలో బరువు పెడతాం. రాహు ఉంటాడు, పగలగొట్టాల్సిన అవసరం లేదు. పగలగొట్టి ఇప్పుడు తూర్పు నుంచున్నాము, తూర్పుకి ఆగ్నేయం, కుడి చేతెప్పు, లెఫ్ట్ సైడ్ ఈశాన్యం, ఈశాన్యకి ఆపోజిట్ వాయువు, ఈ ఆగ్నేయానికి ఆపోజిట్ నైరుతి. ఎప్పుడైతే నైరుతిలో బెడ్రూమ్ ఉంటుందో అక్కడ కొంత మనం స్టోరేజ్ వెయిట్ ఎప్పుడైతే పెట్టామో రాహుబలం మనకు వచ్చి మనకు జరిగే చెడుని ఆపేస్తుంది. ఒక బిల్డింగ్ కట్టాం, ఒక తేడా వచ్చింది, నైరుతిలో పిల్లర్ వేసేస్తే ఆ తేడా ఆగిపోతుంది. వాస్తు పురుషుడికి మనసుకి రెండింటికి సంబంధం ఉన్నది. గొడుగు తీసుకెళ్ళాము, గొడుగు బాగా ఉంటే తడము, గొడుగు చిల్లు నుండి తడిసిపోతాం మనం. అది అద్దె గొడుగు అయినా ఫ్రెండ్ గొడుగు అయినా ఎవరిదైనా నువ్వు ఉపయోగించినప్పుడు ఆ కర్మ నువ్వు అనుభవించాలి. ఆ స్థానంలో ఎవరైతే ఉన్నాడో వాడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అద్దెంటున్నాడైనా అనుభవించాలి, ఓనర్ అయినా అనుభవించాలి. ఎప్పుడైతే ఈ నైరుతిలో స్తంభన చేశామో ఉన్నవాడికి, అద్దెకిచ్చిన వాడికి, ఓనర్కి ఇద్దరికి కూడా మంచి శుభాలు జరుగుతూ ఉంటాయి. వాస్తు చాలా ప్రమాదం. ఎన్టీ రామారావు వాస్తుని పాటించాడు, రోసే వాస్తు పాటించాడు, మన వైఎస్ రాజశేఖర రెడ్డి పాటించాడు. పూర్వకాలంలో స్విట్జర్లాండ్ బ్యాంకులో ఇండియన్ యొక్క మినిస్టర్ల ఖాతా కనుక క్లోజ్ చేస్తే భారతదేశ చరిత్రలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, ఇండస్ట్రీస్ అనేది సంపూర్ణంగా పెట్టుకోవచ్చు అన్నారు. ఇవాళ అసలు ఆ చరిత్రే లేకుండా అయిపోయింది.